ఓకే సార్. సో, మనం లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ లెటర్ టైపింగ్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాము. తర్వాతొచ్చేసి ఆహ్, సెలెక్ట్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మౌస్ లేకుండా మీరు టెక్స్ట్‌ని ఎలా సెలెక్ట్ చేయాలనేది నేర్చుకున్నారా? ఓకే. కొద్దిగా నిన్న నేర్చుకున్నాం కదా సార్ కొద్దిగా. సో, మీరదైతే ప్రాక్టీస్ చేయాలా? ఇంకోటేంటంటే, మీరు ఎప్పుడైతే ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నారో, ఎంఎస్ వర్డ్ ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటున్నారో, కొన్ని ఎక్సర్‌సైజెస్ కూడా మీరు వర్క్ చేయాల. ఎక్సర్‌సైజెస్ అంటే ఓకే సార్. ఏదైనా మీ దగ్గర ఎగ్జాంపుల్ ఇవుంటాయి గదా! లెటర్స్ ఇట్లాంటివి. అవి తీసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా ఎలాగైతే ఉందో అలాగా టైప్ చేయడానికి ప్రయత్నం చేయాలి సార్. ఓకే సార్. ఓకే సార్. సరే. ఇప్పుడు మీకు ఈరోజు వన్ టైమ్ చేసాం సార్. వన్ టైమ్ చేసాము. అమ్మఒడి కొద్దిగా బిజీగా ఉన్నాం సార్ ఈరోజు అందుకని. ఆహా! పర్లేదులెండి సార్. సార్ ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్‌లో? నో డౌట్ సార్. సరే. ఇప్పుడు మీరేంటంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం ఆహ్, ఓకే సార్. నేను మీకేం చెప్తున్నానంటే ఈ ప్రాక్టీస్ కోసము ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్‌లో మీరు ఏం చేసుకోవచ్చంటే ఇక్కడ ఈక్వల్ టు రాండ్ చూడండి. రాండ్ అని టైప్ చేసి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అనేది చేశారనుకోండి. సో, మీకు ఇక్కడ చూడండి సార్ ఇది కనిపిస్తుందా? ఈక్వల్ టు రాండ్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ ఓకే బ్రాకెట్. సార్. ఆ! సో, ఈ ఎంటర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో డిఫాల్ట్‌గా ఒక 3 పారాగ్రాఫ్స్‌తో కంటెంట్ అనేది వస్తుంది. జస్ట్ ఫర్ ప్రాక్టీసింగ్‌కి. ఓకే సార్. లేదు అనంటే మనం ఈక్వల్ టు రాండ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ చేసిన తర్వాత మీకు ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలి? 23 కామా ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్‌కి ఎన్ని సెంటెన్సెస్ ఉండాలా? ఒక 6. సో, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే 23 పారాగ్రాఫ్స్ విత్ 6 సెంటెన్సెస్‌తో మనకు ఆ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది ఇలాగ. ఓకే సార్? ఓకే సార్. ఓకే. సో, ఇప్పుడు మనము టెక్స్ట్‌ని జస్ట్ ఈ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. సో, ఇక్కడేంటంటే టు ది మేనేజర్ తెలుగు టెక్స్ట్ జోన్ బై అంచి అని టైప్ చేశాను. ఇక్కడ మనము టెక్స్ట్‌ని ఎంటర్ చేస్తున్నాం. ఎక్స్‌పెక్టెడ్ సార్ అన్నాం. ఇప్పుడు ఇందులో మనకు హోమ్ ట్యాబ్‌లో ఈ ఫాంట్ గ్రూప్‌లో ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి సార్. ఓకే సార్. సో, ఇందులో చూడండి ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ప్రస్తుతానికి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ ఫాంట్ గ్రూప్‌లో ఏ ఒక్క ఆప్షన్ యూజ్ చేయాలన్నా మీరు టెక్స్ట్‌ని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ టైప్‌ని చూడండి. మీకు నచ్చినటువంటి ఫాంట్ టైప్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బటన్‌ని ప్రెస్ చేసినట్టయితే ఇందులో మనకు నంబర్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయి. మీరు ఇంకా ఇక్కడ వర్టికల్ స్క్రాల్ బార్‌తో చూడండి స్క్రాల్ చేసినట్టయితే ఇవన్నీ ఫాంట్సే. తెలుగు అవును. ఇయన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాననుకోండి, ఆ టెక్స్ట్ అనేది అక్కడ వచ్చేస్తుంది. కానీ ఓకే సార్. అఫీషియల్‌గా మాత్రము మనకు ఏ ఏ ఫాంట్స్ వాడతామంటే మనం టైమ్స్ న్యూ రోమన్ వాడుతుంటాము. తర్వాతొచ్చేసి ఆహ్, ఏరియల్ బ్లాక్ తక్కువ వాడేది. ఏరియల్ వాడుతుంటాము. బుక్‌మ్యాన్ ఓల్డ్ స్టైల్ వాడుతుంటాము. ఇంకా కొంతమంది కొరియర్ వాడుతుంటారు. అఫీషియల్‌గా అయితే. సో, ఎక్కువ మంది టైమ్స్ న్యూ రోమన్, బుక్‌మ్యాన్ ఓల్డ్ స్టైల్, ఏరియల్ ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు సార్. ఇంకా మామూలు ఓకే సార్. ఫ్యాన్సీ కోసం అనుకుంటే ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను నార్మల్ ఫాంట్ పెట్టాను టైమ్స్ న్యూ రోమన్. మరి ఈ డాక్యుమెంట్‌లో ఈ టెక్స్ట్‌కి సైజ్ ఎంతుంది? చూడండి డిఫాల్ట్‌గా ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఉంటుంది. 11 పాయింట్ ఉంది. 7 పాయింట్స్. ఓకే సార్. సో, 11 కన్నా మనం ఎక్కువ పెంచుకోవాలి అనుకున్నప్పుడు
ఇక్కడ మనము డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మినిమం 8 పాయింట్ ఉంది, మాక్సిమం 72 పాయింట్ ఉంది. అంటే సో మనం అప్ టు 72 పాయింట్ వరకు పెంచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేశాను, సో చూడండి 72 పాయింట్ వరకు మనకు పెరిగింది. సో తర్వాత 8 పాయింట్ క్లిక్ చేస్తే 8 పాయింట్ వరకు తగ్గింది. బట్ అఫీషియల్ గా డిఫాల్ట్ గా మనకు ఉండాల్సినటువంటి ఫాంట్ సైజ్ వచ్చేసి 12. ఏదైనా బాడీ ఆఫ్ ద టెక్స్ట్ కూడా 12 ఉంటుంది. సో ఇన్ కేస్ సమ్ కేసెస్ లో రూల్స్ ని బట్టి 10 లేదంటే 11 పెడతా అంటారు. తక్కువ టెక్స్ట్ ఉన్నప్పుడు 14, అంతకన్నా ఎక్కువ పెట్టరు. అంతే కదా సార్? ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ మనము ఫాంట్ సైజ్ ఈ బాక్స్ లోనేమో మినిమం 8 ఉంది, మాక్సిమం 72 ఉంది కదా. మరి 72 కన్నా ఎక్కువ మనం ఇంక్రీజ్ చేసుకోలేమా అనేది ఇప్పుడు పాయింట్. ఇక్కడ ఒక్కసారి నేను ఇక్కడ మౌస్ పాయింటర్ అనేది ప్లేస్ చేసినప్పుడు మనకు షార్ట్ కట్ కి Ctrl+Shift+P అని కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ. కానీ అది వాడడం కన్నా మోర్ దాన్ 72 మీరు ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ పక్కనే మనకు గ్రో ఫాంట్, ష్రింక్ ఫాంట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇంక్రీజ్ ద ఫాంట్, డిక్రీజ్ ద ఫాంట్. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి 80 పోయింది, మరి క్లిక్ చేస్తే 90, 100, 110, 20 ఇట్లా పెరుగుతూ పోతుంది. సో ఇక్కడ తగ్గిస్తే సో మనకు తగ్గుతూ వస్తుంది. మరి ఇక్కడ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే షార్ట్ కట్ కి కనిపిస్తుంది Ctrl >. కరెక్టా సార్? కానీ ఆ షార్ట్ కట్ కి రాంగ్. మీరు దానికి ఏం యాడ్ చేయాల్సి ఉంటుందంటే Ctrl+Shift> అనేది వాడాలి. Ctrl+Shift>. ఓకే సార్? ఓకే. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ టెక్స్ట్ ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+Shift> ప్రెస్ చేసి పట్టుకొని ఉన్నాను. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫాంట్ సైజ్ దగ్గర చూడండి మాక్సిమం ఫాంట్ సైజ్ ఎంత పెరుగుతుంది అంటే మాక్సిమం ఫాంట్ సైజ్ వచ్చేసి 1638. ఓకే సార్, అది మాక్సిమం ఫాంట్ సైజ్. మరి మినిమం ఫాంట్ సైజ్ వచ్చేసి మనం Ctrl+Shift> వాడినట్టయితే మినిమం ఫాంట్ సైజ్ వచ్చేసి మనకు 1. చూడండి 1కి వెళ్ళిపోయిందా? కానీ ఈ లిస్ట్ బాక్స్ లో మనకి కనిపించేది 8 to 72 వరకు మాత్రమే. మనము 1 to up to 1638 వరకు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అర్థమైంది కదా సార్ మీకు ఇప్పుడు? ఓకే సార్. సో దీని షార్ట్ కట్ కి ఒకసారి చెప్పండి. Ctrl+Shift+, సార్, గ్రేటర్ దాన్. అంతే. Ctrl+Shift> అనేది ఫాంట్ సైజ్ పెరుగుతుంది, Ctrl+Shift+ అనేది ఫాంట్ సైజ్ అనేది తగ్గిపోతుంది. మరి మీరు ఒకసారి చూస్తే చూడండి, ఇక్కడ Ctrl+Shift> అంటే పెరుగుతుంది అన్నాం కదా. ఒకసారి చూద్దాం. Ctrl+Shift> అంటే ఇక్కడ చూడండి సార్, మీరు 12 ఉంది కదా, ఇప్పుడు 14 పోయింది, 16, 18, 20 అంటే డబుల్ అవుతుంది మనకు. అనేది 2 పాయింట్ అనేది పెంచుకుంటూ పోతుంది. అట్లా కాకుండా 21, 22, 23 అట్లా పాయింట్ వైజ్ పెంచుకుంటూ పోవాలనుకోండి. అప్పుడు మీరు మీ కీబోర్డ్ లో ఇక్కడ కంట్రోల్ ఉంది కదా సార్, కంట్రోల్ కీ పట్టుకొని ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్స్ అని ఉంటాయి, ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే సార్. నా మౌస్ ఇండికేషన్ మీకు చూపిస్తుంది కదా సార్. ఓకే సార్. ఇక్కడ చూడండి, కంట్రోల్ పట్టుకొని మీరు క్లోజ్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ చూడండి 21, 22, 23, 25, 26, 27 అలా మీకు ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు. ఓపెన్ బ్రాకెట్ అంటే తగ్గుతుంది 1 పాయింట్. ఇక్కడ మీకు క్లియర్ గా సార్ ఇక్కడికి? ఓకే సార్. ఓకే, డన్. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ టెక్స్ట్ ఒక్కటే నాకు బాగా హైలైట్ కావాలి, థిక్గా కనిపించాలంటే
కొన్ని ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. ఆ ఫాంట్ స్టైల్ బి స్టాండ్స్ ఫర్ బోల్డ్. దీని షార్ట్ కట్ కి కంట్రోల్ బి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏమైందంటే మనకు చూడండి బి వచ్చింది. థిక్‌గా వచ్చింది. ఓకే, అంటే హైలైట్ గా కనపడింది. స్లాంగ్ టెక్స్ట్ టైప్ రావాలనుకుంటే ఇటాలిక్ జస్ట్ ఇలాగా బెండ్ అవుతుంది మనకు. ఓకే సార్. టెక్స్ట్ కి అండర్లైన్ కావాలనుకుంటే ఇక్కడ అండర్లైన్ క్లిక్ చేయొచ్చు, మనకు అండర్లైన్ వచ్చేస్తుంది. అగైన్ ఓకే సార్. ఈ టెక్స్ట్ కి ఏమైతే ఎఫెక్ట్స్ అప్లై చేసామో మనం ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం అన్ని ఎగిరిపోతాయి. మరి వీటికి షార్ట్ కట్ కి మళ్ళీ బోల్డ్ దాంట్లోనే క్లిక్ చేయాలా సార్? దాని మీదనే క్లిక్ చేయాలి. ఓకే. బోల్డ్ కి షార్ట్ కట్ కి వచ్చేసి కంట్రోల్ బి, ఇటాలిక్ షార్ట్ కట్ కి వచ్చేసి కంట్రోల్ ఐ, అండర్లైన్ కి కంట్రోల్ యు. ఓకే సార్. ఇంకా ఇక్కడ ఈ పక్కన డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేస్తే ఇక అండర్లైన్ స్టైల్స్ ఉంటాయి. మీకు కావాల్సిన అండర్లైన్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఇంకా అండర్లైన్ కలర్ పెట్టుకోవచ్చు, అది కూడా మనకు అవసరం అనుకుంటేనే, లేకపోతే అవసరం లేదు సార్. సో ఇందులో ఈ టెక్స్ట్ లో మనం టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా మనకు బై మిస్టేక్ ఇది రాంగ్ అనిపించింది అనుకున్నప్పుడు ఇక్కడ ఏబిసి అని చూడండి, స్ట్రైక్ త్రూ. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే జస్ట్ అలాగే స్ట్రైక్ అవుట్ అవుతుంది మాక్సిమం. సో అది లైన్ లేదనుకున్నట్టు దాన్ని డిలీటే చేస్తాం, ఇట్లా స్ట్రైక్ అవుట్ అయితే పెట్టమ్మా, అంతే కదా సార్? మధ్యలో వర్డ్ ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నానంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు దీని ఫాంట్ సైజ్ పెంచుకోవడానికి షార్ట్ కట్ కి ఏంటి సార్? కంట్రోల్ ప్లస్ గ్రేటర్ దాన్ సార్. ఫాంట్ సైజ్ మనం పెంచుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఈ ఫార్ములా టైప్ చేసినప్పుడు మనకి పర్టికులర్ వాల్యూ స్క్వేర్ లో లేదు. స్క్వేర్ లో లేదు సార్, పైకి పోవాలా? అవును. సో స్క్వేర్ లో లేదు కాబట్టి ఏదైతే సెలెక్టెడ్ వాల్యూ కావచ్చు, లేదంటే టెక్స్ట్ కావచ్చు, లేదంటే క్యారెక్టర్ కావచ్చు, అది రైజ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఫాంట్ గ్రూప్ లో మనకి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే సార్. దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఆ పర్టికులర్ టెక్స్ట్ రైజ్ అయిపోయింది ఇక్కడ. ఓకే. దీనికి ఇక్కడ షార్ట్ కట్ కి కూడా చూపిస్తుంది, కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ప్లస్ నొక్కాలి. అంటే ఈక్వల్ టు ఉంటుంది కదా సార్, కంట్రోల్ షిఫ్ట్ ఈక్వల్ టు, అది నొక్కితే సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. మరి సేమ్ షార్ట్ కట్ కి నొక్కితే నార్మల్ గా వస్తుంది. ఇది వెళ్ళిపోవాలన్నా కూడా మనం సేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నార్మల్ గా వస్తుంది అన్నమాట. అగైన్ సో సబ్స్క్రిప్ట్ H2O3 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వాల్యూ అనేది నేను బేస్ వాల్యూ అంటే డౌన్ చేయాలనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ మనం సబ్స్క్రిప్ట్ అనేది వాడతాం. దీని షార్ట్ కట్ కి కంట్రోల్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఆప్షన్ ఉంది. ఓకే సార్. ఓకే సార్, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే చూడండి మన బేస్ వాల్యూ ఇలా కిందికి వచ్చేస్తుంది అన్నట్టు ఇలా. మరి ఇక్కడ నుంచి నార్మల్ గా రావాలంటే అప్పుడు క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి మనకు నార్మల్ గా వస్తుంది. అలాగా సో టెక్స్ట్ లో కూడా అంతే. ఇప్పుడు ఇన్సర్ట్ పైకి వెళ్ళిపోవాలనుకోండి, మనం సెలెక్ట్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్ వాడుకోవచ్చు. సో ఈ ట్యాబ్ కావాలనుకోండి సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రిప్ట్ అనేది వాడతాం. ఇలాగా సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్. ఓకే సార్. తర్వాత ఓకే సార్. ఇప్పుడు మీరు ఇక్కడ టెక్స్ట్ అయితే టైప్ చేసి ఉన్నారు. ఇందులో ఇక్కడ ఇదంతా స్మాల్ లెటర్స్ లో ఉంది, లేదంటే నేను పొరపాటున క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేశాను. మరి అటువంటప్పుడు ఏం చేయాలా? స్మాల్ లెటర్స్ లో ఉన్నటువంటి టెక్స్ట్ ని క్యాపిటల్ లో ఉన్నటువంటి టెక్స్ట్ ని స్మాల్ కి ఇలా నేను కన్వర్ట్ చేయాలనుకోండి, దీన్ని చేంజ్ కేస్ అంటాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఆప్షన్ ఏ క్యాపిటల్, దీన్ని మనం చేంజ్ కేస్ అంటాం సార్. ఇక్కడ ఈ పక్కన డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేసినట్టయితే మనకు 5 కేసెస్ కనిపిస్తున్నాయి. ఒకటి సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగిల్ కేస్.
మనకు మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కావాలనుకుంటే అప్పర్ కేస్ వాడతాం. మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో వచ్చింది. తర్వాత లోయర్ కేస్ కావాలంటే ఆ మొత్తం కంటెంట్ అంతా లోయర్ లో వస్తుంది, అన్ని స్మాల్ లెటర్స్. ప్రతి ఒక్క వర్డ్ కి ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ లో ఉండాలనుకుంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే ఆప్షన్ వాడతాం. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకు క్యాపిటల్ లో వచ్చేస్తుంది. భయపడతాడు నేను కూడా ఏంటి దగ్గర కంట్రోల్ చేయలేను. కంట్రోల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ కంట్రోల్ ఓ మైనస్ కంట్రోల్ గ్రేటర్ దాన్ పెట్టుకుంటే పెద్దగా, కంట్రోల్ లెస్ దాన్ అయితే నెట్ ఏమన్నా ప్రాబ్లమా? హలో సార్. సార్ ఓకే సార్. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాము, చేంజ్ కేస్ ఆప్షన్ వాడాము. ఇక్కడ టాగిల్ కేస్ అంటే ఏమవుతుందంటే, ఈ పర్టికులర్ టైటిల్ కి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ వస్తే దీనికి ఆపోజిట్ టాగిల్ కేసు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కి ఫస్ట్ క్యారెక్టర్ స్మాల్ వస్తుంది, రిమైనింగ్ క్యాపిటల్ వస్తుంది. కానీ మనం ఇవి ఎక్కువగా వాడము. మనం డిఫాల్ట్ అనేది ఏంటంటే సెంటెన్స్ కేసు, లోయర్ కేసు, అప్పర్ కేసు. డిఫాల్ట్ గా యూజ్ చేసేది చూడండి, మనం టైప్ చేసేది సెంటెన్స్ కేసులోనే. మనకు కావాల్సిన కేసులోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్తాం, మనం ఫాంట్ లోకి వెళ్ళి చేంజ్ కేస్ ఆప్షన్ వాడతాం. మరి ఈ చేంజ్ కేస్ షార్ట్ కట్ కి ఏంటంటే, మీ కీబోర్డ్ లో షిఫ్ట్ కీ పట్టుకొని F3 నొక్కడమే ఫంక్షన్ కీస్ లో. ఇక్కడ షిఫ్ట్ కీ పట్టుకొని, ఇక్కడ షిఫ్ట్ ఉంది కదా సార్, ఫంక్షన్ కీస్ అంటే ఇందులో లేదు. మీరు షిఫ్ట్ కీ పట్టుకొని F3 నొక్కితే ఏమవుతుందంటే 3 టైమ్స్ మాత్రమే చేంజ్ కేస్ కన్వర్ట్ అవుతుంది. చూడండి, ఒకటి అప్పర్ కేస్, ఇంకోటి లోయర్ కేస్, ఇంకోటి సెంటెన్స్ కేస్. ఈ టైటిల్ ఇది రావు. క్లియర్ గా సార్ ఇక్కడ వరకు? ఓకే సార్. నెక్స్ట్, ఇప్పుడు మనం టైప్ చేసినటువంటి టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మాల్ లెటర్ లోనే ఉంది. కానీ ఇప్పుడు ఈ దీనికి బ్లాక్ కలర్ ఉంది, డిఫాల్ట్ వచ్చే కలర్ బ్లాక్ కలర్. మరి ఈ టెక్స్ట్ కి మనము కలర్ సెట్ చేసుకోవాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ అని చూడండి, ఫాంట్ కలర్ క్లిక్ చేస్తే డిఫాల్ట్ కలర్ బ్లాక్ ఉంది. మరి మనకు నచ్చినటువంటి కలర్ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పక్కన డ్రాప్ డౌన్ బటన్ ని ప్రెస్ చేస్తే చూడండి, ఇందులో కావాల్సినటువంటి కలర్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకుంటాం మనం. అగైన్ ఇక్కడ ఫాంట్ కలర్ ఏ కలర్ కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఈ టైప్ ఆఫ్ ఫాంట్ కలర్ ఉంది. అగైన్ ఇక్కడ సో ఈ టైప్ ఆఫ్ ఫాంట్ కలర్ కూడా ఉంది. ఇక్కడ మనకి నచ్చినటువంటి ఫాంట్ కలర్ పెట్టుకుంటాం. బట్ ఇందులో ఏదైనా సరే ఒకవేళ ఇంపార్టెంట్ లైన్ ఉందనుకున్నప్పుడు ఆ లైన్ ని మనం హైలైట్ చేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ పక్కనే హైలైట్ కలర్ అని ఉంది. ఆ హైలైట్ కలర్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకేస్ మన దగ్గర కలర్ ప్రింటర్ ఉందనుకోండి, కలర్ లో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫాంట్ కలర్ అంతా మరి యాజ్ గా నార్మల్ తీసుకురావాలనుకోండి మనం. సో ఈ ఫాంట్ కలర్ ఆటోమేటిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే చూడండి, మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. అగైన్ హైలైట్ కలర్ వచ్చేసి మనం ఇక్కడ నో కలర్ సెట్ చేసుకున్నట్టయితే నో కలర్ లో వస్తుంది. అంటే మీరు ఎక్కడైతే హైలైట్ కలర్ అనేది అప్లై చేశారో అక్కడ సో మీరు నో కలర్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. మనము ఈ ఫాంట్ గ్రూప్ లో ఈ ఆప్షన్స్ అన్ని నేర్చేసుకున్నాం. అయితే ఈ పర్టికులర్ టెక్స్ట్ కి అట్ ఏ టైము నేను చూడండి ఒక ఫాంట్ పెట్టేశాను, తర్వాత ఫాంట్ సైజ్ సెట్ చేసుకున్నాం, బోల్డ్, ఇటాలిక్, లైన్, ఇంకా ఏదో
సూపర్ స్క్రిప్ట్ సెట్ చేశాను. ఇన్ని ఎఫెక్ట్స్ అన్ని చేంజ్ అయినాయి. ఓకే సార్. ఫాంట్ కలర్ పెట్టుకున్నాను. డిఫాల్ట్ గా ఏ ఫాంట్ అయితే ఉందో, డిఫాల్ట్ గా ఏ ఫాంట్ సైజ్ అయితే ఉందో, ఈ ఫార్మాట్స్ ఏమేమైతే మనం అప్లై చేసామో అవన్నీ క్లియర్ అయిపోవాలనుకోండి. అప్పుడు మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా సార్? మౌస్ కనిపిస్తుంది కదా మీకు? అరైజర్ ఏదో మారింది సార్. హలో, ఓకే ఓకే కనిపిస్తుంది సార్ పైన. క్లియర్ ఫార్మాటింగ్. క్లియర్ ఫార్మాట్. ఓకే సార్. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే చూడండి, మనం అప్లై చేసినటువంటి ఫార్మాట్స్ అన్ని కూడా ఎగిరిపోతాయి అట్ ఏ టైం. ఓకే సార్. సో ఇలాగే క్లియర్ ఫార్మాటింగ్ కి షార్ట్ కట్ కి ఏంటంటే మీ కీబోర్డ్ లో కంట్రోల్ కీ పట్టుకొని స్పేస్ బార్ అనేది నొక్కినట్టయితే సో చూడండి, సో ఆటోమేటిక్ గా ఆ ఫాంట్స్ అన్ని ఎగిరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ చూడండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ కలర్ పెట్టుకున్నాను, ఫాంట్ సైజ్ పెంచాను, ఫాంట్ టైప్ నాకు నచ్చింది పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫార్మాట్స్ అన్ని ఎగిరిపోవాలంటే మనం వాడాల్సింది ఈ షార్ట్ కట్ కి కదా సార్. మనం ఇక్కడ ఈ క్లియర్ ఫార్మాటింగ్ ఆప్షన్ అయినా వాడచ్చు, కంట్రోల్ కీ పట్టుకొని స్పేస్ బార్ నొక్కినా కూడా ఎగిరిపోతుంది. సో ఇవి ఈ ఈ ఫాంట్ ఆప్షన్ లో ఇవన్నీ నేర్చుకున్నాం. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా? ఓకే సార్. సో ఇప్పుడు మనం ఒక కొత్త ఫైల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఆఫీస్ బటన్ లోకి వెళ్ళి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకోవడానికి చూడండి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది బ్లాంక్ డాక్యుమెంటే కాబట్టి బ్లాంక్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే కొత్త ఫైల్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, తెలుగు టెక్ జోన్ బై అంజీ అన్ని ఇక్కడ టైప్ చేశాను. అయితే ఈ టెక్స్ట్ కి ఏం చేశానంటే సెలెక్ట్ చేసి ఫస్ట్ ఫాంట్ సైజ్ పెంచాను. తర్వాత రెండో యాక్షన్ ఏం జరిగిందంటే బోల్డ్ పెట్టాను. మూడో యాక్షన్ ఏం జరిగిందంటే ఫాంట్ మార్చాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ కలర్ సెట్ చేసుకున్నాను. అయితే ఇంతకు ముందు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్ అని మామూలుగా టైప్ చేసాం కదా, అట్లనే యాజ్ యూజువల్ గా రావాలి అనుకోండి. అప్పుడు మనకు ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో అండు, రీడు అనే ఆప్షన్స్ ఉన్నాయి సార్ మనకు. ఓకే సార్. అండుకి షార్ట్ కట్ కి కీబోర్డ్ లో కంట్రోల్ జెడ్ ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, కంట్రోల్ జెడ్ అని. మరి అండు ఏం చేస్తుందంటే ఇట్ గెట్ బ్యాక్ ద ప్రీవియస్ యాక్షన్ ని వెనక్కి తెప్పిస్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ అండు బటన్ నొక్కగానే చూడండి ఫాంట్ కలర్ వెళ్ళిపోయింది, మరి అండు బటన్ నొక్కగానే ఫాంట్ వెళ్ళిపోయింది, మరి బోల్డ్ వెళ్ళిపోయింది, మరి క్లిక్ చేయగానే ఫాంట్ సైజ్ వెళ్ళిపోయింది. చూడండి యాజ్ యూజువల్ గా మనం టైప్ చేసిన టెక్స్ట్ మనకు వచ్చిందా? మరి అండు ఏ పని అయితే చేసిందో దానికి ఆపోజిట్ రీడు షార్ట్ కట్ కి కంట్రోల్ వై. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ గా ఫాంట్ సైజ్ వచ్చింది, బోల్డ్ వచ్చింది, ఫాంట్ వచ్చింది, ఫాంట్ కలర్ వచ్చింది. ఇది అండు రీడు సార్. ఇప్పుడు ఒకవేళ మనం పొరపాటున ఏదైనా టెక్స్ట్ ని టైప్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఇందులో నేను టైప్ చేసి బై మిస్టేక్ ఈ టెక్స్ట్ డిలీట్ అయిపోయింది, అప్పుడు మీరు అండు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండు అనేది కరెంట్ డాక్యుమెంట్ లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. కరెంట్ డాక్యుమెంట్ అంటే ఏమి? ఇప్పుడు మనం ప్రస్తుతం అప్పుడు మాత్రమే మనకు వర్క్ వస్తుంది. సో కాబట్టి అటువంటప్పుడు ఈ డాక్యుమెంట్ ని క్లోజ్ చేసి మనం వర్క్ చేసామనుకోండి, అట్లా మనకు అండు అనేది వర్క్ అవ్వదు సార్. అర్థమైందా సార్? సేవ్ చేసేస్తే మళ్ళీ కాదంటారా సార్?
వర్క్ క్లోజ్ చేసేస్తే మళ్ళీ అండు అవ్వదు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ విధంగా అయితే నేర్చుకున్నాము. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ టెక్స్ట్కి ఏం చేశానంటే ఫస్ట్ బోల్డ్ పెట్టాను, ఇది ఒక యాక్షన్. ఓకే సార్. మళ్ళీ ఏం చేశానంటే ఇదే టెక్స్ట్కి ఫాంట్ కలర్ పెట్టుకున్నా రెడ్. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో లాస్ట్ యాక్షన్ ఏం జరిగింది సార్? కలర్ ఇచ్చాము సార్, బోల్డ్ కలర్. కలర్ ఇచ్చాం కదా. అవును సార్. అటువంటప్పుడు ఇక్కడ లాస్ట్ యాక్షన్ ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా అదే రావాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనకు అండూకి అయితే ఇట్లా ఉన్నింది, రీడూకి ఇట్లా రివర్స్ ఉన్నింది. మరి ఇక్కడ ఈ సింబల్ మనకు రిపీట్ అని, రిపీట్ షార్ట్ కట్ కి కూడా కంట్రోల్ అయ్యే. కాకపోతే రిపీట్ అని క్లిక్ చేస్తే ఏమైతుందంటే చూడండి, ఇక్కడ లాస్ట్ యాక్షన్ ఏదైతే జరిగిందో అది ఇక్కడ అప్లై అవుతుంది అన్నట్టు. ఓకే సార్. మరి చూడండి, సేమ్ లాస్ట్ యాక్షన్ రిపీట్ అన్నాం అనుకోండి, అదే జరుగుతుంది. ఇప్పుడు పొరపాటు నేను ఎక్కడైనా ఈ టెక్స్ట్ ని డిలీట్ చేశాను, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ చూడండి సెలెక్ట్ చేసి రిపీట్ అంటే లాస్ట్ యాక్షన్ ఏం జరిగింది, డిలీట్ కదా, అది డిలీట్ అవుతుంది అట్లా. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఇది సార్ ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటిది ఫాంట్ గ్రూప్ లో ఈ ఆప్షన్స్ అన్ని నేర్చుకున్నాం. తర్వాత ఈ అండు రీడు గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ నేర్చుకోబోయేది కట్ కాపీ పేస్ట్. సార్ ఒక్క డౌట్ సార్, చెప్పండి. ఆ రిపీట్ అనేది మళ్ళీ ఎట్లా సార్, దాన్ని ప్రెస్ చేస్తే వస్తుంది సార్ మనకి? ఇప్పుడు రీడ్ ఉంది. అవును, అండు యూజ్ చేసినప్పుడు ఇట్లా రీడ్ వస్తుంది. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఏదైనా మనం యాక్షన్ చేసినప్పుడు అది లాస్ట్ యాక్షన్ గా ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు కంట్రోల్ లేదంటే రిపీట్ నొక్కితే అదే వస్తుంది అట్లా. ఓకే ఓకే సార్, అర్థమైంది. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు అర్థమైంది కదా సార్? ఓకే సార్. ఇప్పుడు నేను కొంత టెక్స్ట్ ని ఇక్కడ టైప్ చేసింది, మేనేజర్ అనంతపూర్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ అని పెట్టాను. మనకు టూ అడ్రస్ ఆర్డర్ లో ఉందా సార్? ఆర్డర్ లో లేదు సార్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఆర్డర్ లో లేదని టక్కని డిలీట్ చేసి మరి యాజ్ యూజువల్ గా ఎంటర్ చేసుకుంటూ పోతాం. అలా లేకుండా అది డాక్యుమెంట్ లో టైప్ చేసినటువంటి టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి మూవ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు ఈ క్లిప్ బోర్డ్ గ్రూప్ లో కట్ కాపీ పేస్ట్ అనే ఆప్షన్స్ ఉపయోగపడతాయి సార్. మరి ఇక్కడ మనకు ఈ కట్ కాపీ అనేది ఎనేబుల్ లో లేవు. ఎప్పుడు ఎనేబుల్ అవుతాయి అంటే ఏదైనా మీరు ఒక టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఓకే సార్, సెలెక్ట్ చేస్తే ఎనేబుల్. అది ఇమేజ్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కట్ అనే ఆప్షన్ యూజ్ చేసినట్టయితే ఆ సెలెక్టెడ్ టెక్స్ట్ ఏమవుతుందంటే రిమూవ్ అయిపోయి ఒక క్లిప్ బోర్డ్ లోకి స్టోర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఆ కట్ అయినటువంటి టెక్స్ట్ ని ఎక్కడ సెట్ చేసుకోవాలా, అక్కడ కర్సర్ నుంచి మీరు కట్ అయినటువంటి టెక్స్ట్ ని సెట్ చేసుకోవాలనుకున్నాడు పేస్ట్ బటన్ ని ప్రెస్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది మనకు అక్కడ వచ్చేస్తుంది. ఓకే సార్. ఇక అనంతపూర్ సార్ కట్ కి షార్ట్ కట్ కి ఇక్కడ చూపిస్తుంది చూడండి, కంట్రోల్ ఎక్స్ కట్ ఆప్షన్ ఇచ్చేసినాం. మరి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసిన పేస్ట్ కి షార్ట్ కట్ కి కంట్రోల్ వి. ఓకే సార్. క్లిక్ చేసి చూడండి, టు ది మేనేజ్ తెలుగు టెక్ జోన్ బై వచ్చిందా? వచ్చింది సార్. అలాగా కట్ పేస్ట్ ఆప్షన్స్ యూజ్ చేసినాం. మరి ఇదే టు అడ్రస్ అనేది ప్రతి చోట టైప్ చేయాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు మనం కాపీ అనే ఆప్షన్ వాడతాం. కాపీ అనే ఆప్షన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇక్కడ టెక్స్ట్ ఏమీ రిమూవ్ అవ్వదు, జస్ట్ క్లిప్ బోర్డ్ లో స్టోర్ అయి ఉంటుంది. మరి మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ కర్సర్ ఉంచి పేస్ట్ బటన్ ని ప్రెస్ చేసినట్టయితే
సో చూడండి సేమ్ యాజ్ డూప్లికేట్ గా క్రియేట్ అయిపోతుంది. మరి మనం ఒక్కసారి కాపీ చేస్తే నంబర్ ఆఫ్ టైమ్స్ పేస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాపీ వాడేంత వరకు చూడండి. ఓకే సార్, ఓకే సార్. అది. సో ఈ కట్ కి షార్ట్ కట్ కి కంట్రోల్ ఎక్స్, కాపీకి షార్ట్ కట్ కంట్రోల్ సి, పేస్ట్ కి షార్ట్ కట్ కంట్రోల్ వి. కంట్రోల్ బి. ఓకే సార్, ఇది ఇక్కడనే యాజ్ యూజువల్ కామన్. ఈ షార్ట్ కట్ కి ఎక్కడైనా యాజ్ యూజువల్ కామన్ గా ఉంటాయి, చేంజ్ అవ్వవు. క్లియర్ సార్? ఇప్పుడు మీకు చెప్పింది మీకు. ఓకే సార్. ఓకే సార్. తర్వాత ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, దెన్ ఫాంట్ కలర్ పెట్టుకున్నాను, కొంచెం ఫాంట్ సైజ్ సెట్ చేసుకున్నాను, ఏదో ఒక ఫాంట్ టైప్ కూడా పెట్టుకున్నాను. ఎస్ సార్. మరి ఈ టెక్స్ట్ కి ఏమైతే ఇక్కడ ఫార్మాట్స్ అప్లై చేశానో సేమ్ అట్లాంటివి ఇక్కడ కూడా కాపీ అవ్వాలి మనకు. ఓకే సార్. సో అలాంటివి ఇక్కడ కూడా కాపీ అవ్వాలనుకుంటే మనం ఏం చేస్తామనంటే, మీరు ఎక్కడ నుంచి అయితే కాపీ చేయాలనుకుంటున్నారో ముందుగా అక్కడ కర్సర్ ఉంచాలి. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ క్లిప్ బోర్డ్ గ్రూప్ లో ఫార్మాట్ పెయింటర్ అనే ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఓకే సార్. ఈ ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే కర్సర్ ఎక్కడైతే ఉందో దానికి సంబంధించినటువంటి కలర్స్, బోల్డ్ ఆ ఒక్కటే కాపీ చేసుకుంటుంది. మీకు ఇప్పుడు కర్సర్ బ్రష్ సింబల్ లాగా కనపడుతుంది. ఓకే సార్. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ అప్లై చేయాలనుకున్నారో ఆ ఏరియానంతా సెలెక్ట్ చేసి వదిలేస్తే సేమ్ ఫార్మాట్స్ ఇక్కడ వస్తాయి. ఓకే సార్. ఓకే సార్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియో ఒకసారి రిపీట్ చేసుకొని వినండి, నో ప్రాబ్లం. ఓకే సార్. సో దీనికి సంబంధించినటువంటి షార్ట్ కట్ కి చూడండి, ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ సి కనపడుతుంది, పేస్ట్ చేయడానికి కంట్రోల్ షిఫ్ట్ వి. అంటే ఈ ఫార్మాట్స్ ని సెలెక్ట్ చేసుకొని మన కీబోర్డ్ లో కంట్రోల్ షిఫ్ట్ సి వాడి మరి సేమ్ కంట్రోల్ షిఫ్ట్ వి వాడితే గాన సేమ్ ఫార్మాట్స్ వస్తాయి అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి, ఈ టెక్స్ట్ కి ఫార్మాట్స్ ఒక్కటే క్లియర్ చేయాలంటే, అంటే ఆ కలర్స్ అవన్నీ అట్ ఏ టైం క్లియర్ చేయాలంటే ఇది ఆ పైన ఇది అరేంజర్ లో క్లియర్ ఫార్మాటింగ్. ఓకే సార్. క్లియర్ ఫార్మాటింగ్ షార్ట్ కట్ కి కంట్రోల్ స్పేస్ బార్. కంట్రోల్ స్పేస్ బార్. అవును సార్, కంట్రోల్ స్పేస్ బార్ చేస్తే చూడండి ఫార్మాట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అన్నట్టు. ఓకే సార్. ఓకే సార్. ఇలాగా ఓకే సార్. సో మనము మొత్తం ఆప్షన్స్ అన్ని కూడా నీట్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఒక ఓకే సార్. ఎంఎస్ వర్డ్ లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీకు ఆప్షన్స్ వచ్చినాయి అని అంటే, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్, ఈ 3 ట్యాబ్స్ అనేది బాగా నేర్చుకోగలిగితే మీరు ఇంకెటువంటి వర్క్స్ అయినా చేయగలుగుతారు. ఓకే సార్. బట్ ఊరికే క్లాస్ విన్నాము చేసుకోనంటే కాదు సార్, విత్ ఓకే సార్. ప్రాక్టీస్ తో వస్తేనే నేను చెప్పిన దానికి మీకు ఫలితం ఉంటుంది, దాన్ని మీరు కూర్చున్న దానికి ఫలితం ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఖచ్చితంగా సార్. ఆప్షన్స్ వైజ్ నేర్చుకునేది ఎవరైనా నేర్చుకుంటారు, విత్ వర్క్స్ తో నేర్చుకునేదే అప్పుడు మనకు వర్క్ వచ్చినట్టు సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సరే సార్, మరి అయితే ఇప్పుడు ఇంకా మనకు టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకొక 4 minutes ఉంది టైం. మీరైతే మాత్రం తప్పకుండా అట్లయితే టాస్క్ అయితే కంప్లీట్ చేయండి సార్. సరే సార్. ఓకే సార్, బాయ్ సార్. నేను మీకు అది వీడియో. ఓకే సార్. బాయ్ సార్. బాయ్ సార్, థ్యాంక్ యూ. ఓకే.